హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే మనం సొరకాయ పొట్టు ఎగ్ కర్రీ చూద్దాం. సొరకాయ పొట్టు మనమైతే పీలర్ తోటి సొరకాయని మొత్తం పీల్ చేసుకొని పొట్టు పక్కకు పెట్టుకోవాలండి. ఒక 2 గుడ్లు తీసుకోండి. ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, పోపు గింజలు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, మామూలు కర్రీ చేసినట్టే అండి ఇవన్నీ. నేనైతే స్టవ్ మీద బాణలి పెట్టి అందులో కొంచెం నూనె పోసానండి. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వేసి మంచిగా కలపండి. సొరకాయ పొట్టు ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని మనం హాఫ్ కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడతాము కాబట్టి పచ్చిమిరపకాయ ఒక్కటి సరిపోతుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలపండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం మంచి కర్రీ చేసుకోవచ్చండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసాక మళ్ళీ కలపండి. ఇప్పుడు సొరకాయ పొట్టును కూడా వేసి కలపండి. ఇప్పుడైతే సొరకాయ పొట్టు మొత్తం మగ్గిన తర్వాత మంచిగా ఒక 10 మినిట్స్ మగ్గబెట్టిన తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, కారం తగినంత వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ కూడా సరిపోతుందండి. సొరకాయ పొట్టు మగ్గిన తర్వాత కారం వేయండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి, తగినంత సాల్ట్. ఇప్పుడు మళ్ళీ కలపండి. కారం, ఉప్పు వేసాము అంతే. ఈ కర్రీలో మనం వాటర్ అలాంటివి ఏం పొయ్యమండి. సరిపడినంత ఆయిల్ వేసుకొని, పోపు వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, ఒక పచ్చిమిరపకాయ, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, సొరకాయ పొట్టు, కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే మగ్గనివ్వండి మంచిగా. 5 or 10 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మనం గుడ్లను అయితే వేయాలండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను కదండి. ఆ 2 ఎగ్స్ది మనం ఎల్లో ఇంకా వైట్ మొత్తం 2 కలిపి వేయాలి. ఇప్పుడైతే మనం స్పూన్ పెట్టి ఏం మిక్స్ చేయకూడదండి. మొత్తం స్పూన్ పెట్టి ఏం మిక్స్ చేయకూడదు, అదే చెప్తున్నాను నేను అక్కడ. ఎగ్ అంతా మగ్గిన తర్వాతనే మనం స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఎగ్ మగ్గటానికి మనం కొంచెం టైం ఇవ్వాలి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని ఎగ్ ఉడికేలాగా చూసుకోవాలండి. ఇప్పుడైతే ఒక్కసారి సైడ్ నుంచి ఎగ్గుని డిస్టర్బ్ చేయకుండా మంచిగా కలపండి. ఇప్పుడైతే ఎగ్ మంచిగా ఉడికింది, అంతా ఉడికింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే
కర్రీ రెడీ. స్టవ్ కూడా ఆఫ్ చేశానండి. యమ్మీ యమ్మీ సొరకాయ పొట్టు ఎగ్ కర్రీ రెడీ. ట్రై చేయండి.